హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక సంచలన కామెంట్ చేశారు. వైసీపీలో గెలవకపోవడమే మంచిదైంది గత ఎన్నికల్లో, లేకపోతే నా పరిస్థితి కూడా ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలను మారుస్తున్నారో అట్లనే తయారయ్యేదేమో, వైఎస్ జగన్ తనని గెంటేసేవాడేమో అన్న కోణంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నిజంగా కనుక మీరు ఆ రోజు గెలిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వేళ చెప్పండి. చెప్పండి కదా. మరి ఎవరు చేశారు? ఇది మీరు కాదు, కొంత చేశాడు. మా మంచి కోరి చేశాడు. నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ఆయనకు మనం నిలబడి ఇంకో చెప్తా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి. ఓడిపోయిన తర్వాత వాస్తవానికి చెప్పాలంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అనమాట. నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీ రామారావుకు వెనుపోటు పొరిచిన వారిలో కీలకమైన వ్యక్తుల్లో ఆయన ఒక పాత్రధారి, సూత్రధారి అని చెప్పి కూడా ఒక వాదన ఉంది. చంద్రబాబు నాయుడుకు గతంలో అంటే 1995లో ఎన్టీ రామారావును గద్దె దింపినప్పుడు మొత్తం స్కెచ్ చేసింది దగ్గుబాటి వెంకటేశ్వరరావే అని చెప్పి ఒక వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాల బుక్కులో సగం నిజాలే ఆయన చెప్పిండు. సేమ్ ఇప్పుడు కూడా అంతే అనమాట. ఆయన చెప్పిన మాటల్లో కూడా సగం నిజాలే ఉంటాయి. వాస్తవానికి ఈ దగ్గుబాటి ఫ్యామిలీ చంద్రబాబు నారావారి ఫ్యామిలీతో విభేదించి ఎప్పుడో బయటకు వచ్చింది 2004లో. వాస్తవానికి అంటే 1983లో టీడీపీ నుంచి ఆయన పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసిండు. అప్పటి నుంచి వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించిన తర్వాత ఆయన కాంగ్రెస్కు దగ్గరయ్యారు. కాంగ్రెస్కు దగ్గరయ్యారు అనడం కంటే వైఎస్ ఆ దగ్గుబాటి కుటుంబాన్ని చేరదీసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గుబాటి పురేంద్రేశ్వరిని, దగ్గుబాటి వెంకటేశ్వరరావుని చేరదీసి అదే పర్చూరు సీట్లో 2004లో టికెట్ ఇచ్చి గెలిపించారు. 2009లో టికెట్ ఇచ్చి గెలిపించారు. తర్వాత వైఎస్ మరణానంతరం ఆయన వైఎస్ జగన్తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ 2014 ఎన్నికల్లో అదే పర్చూరు నుంచి వైసీపీ టికెట్ మీద గెలిచారు. ఇట్లా మొత్తం 6 సార్లు ఆయన పర్చూరు నుంచి గెలిచారనమాట. ఇక్కడ వైఎస్ ఫ్యామిలీని అంటగాగి గెలిచింది ఎవరు, తన స్వార్థానికి వాడుకొని రాజకీయాలను నెగ్గుకొచ్చింది ఎవరు అన్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆలోచించాలి. అధికారం లేకుండా ఈ ఆది దంపతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఉండలేరని చెప్పి ఒక వాదన కూడా ఉంది. అందుకే ఆయన భార్య కేంద్ర మంత్రిగా పనిచేసింది, ఆయననేమో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే అధికారం చేతులు మారుతుందో అప్పుడు ఆ అధికార పార్టీ వైపు ఆయన మొగ్గు చూపుతాడు. ప్రతిసారి ఇదే తతంగం. ఈసారి కూడా అంటే వైసీపీలో ఆయన క్విట్ అయిపోయిండు. అక్కడ నుంచి వేరే అభ్యర్థిని వైసీపీ గ్రౌండ్ చేయబోతున్న పరిస్థితుల్లో ఈయన చేసిన స్టేట్మెంట్ అనేది ఒక సంచలనం అనమాట. వాస్తవానికి పర్చూరు అనేది ఒక డిఫరెంట్ నియోజకవర్గం. ఆధిపత్య పోరు, దళితులు ఎవరు కూడా అగ్రవర్ణాలకు అక్కడ ఓటైన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దగ్గుబాటి ప్రాతినిధ్యం వహించిన ఇదే పర్చూరు నియోజకవర్గం నుంచి వాళ్ళ తండ్రి చేసిన అరాచకాల కారణంగా కారంచేడులో నాటి ఘటన చోటు చేసుకుందని చెప్పి ఒక వాదన ఉంది. ఆయన ఒక్కడే కాదు, అప్పట్లోని జమీందారులంతా కలిసి కారంచేడులో దళితులను ఊచకోత కోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటి నుంచి అగ్రవర్ణాలను దళితులు ఎప్పుడు కూడా మద్దతు ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో అంటే పార్టీ గుర్తుల మీద గెలవడం మినహా వాళ్ళ స్వశక్తితో గెలిచింది లేదు. నిజానికి దగ్గుబాటి అంత లెజెండ్ పర్సనాలిటీయే అయితే గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పెద్ద ఆవేశపరుడు కాదు, అగ్రెసివ్ కాకపోయినా కమ్మ సామాజిక వర్గం మద్దతు, టీడీపీ సానుభూతి పరుల ఓట్లతో నెగ్గుకొచ్చాడు. స్వతహాగా కుట్రలు కుతంత్రాలు చేసేంత తెలివితేటలు ఆలోచనలు లేకపోయినా సొంతంగా రాజకీయం చేసేంత గడసరి రాజకీయవేత్త కూడా కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ అల్లుడుగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న టైంలోనే దగ్గుబాటిని మించి ప్రకాశం జిల్లాలో కర్ణం బలరాం అనే పొలిటీషియన్ ఏపీ రాష్ట్రాన్ని షేక్ చేశాడు. దగ్గుబాటి కుటుంబానికి అంత చరిష్మా ఉంటే కర్ణం బలరాం ప్రకాశం టైగర్గా ఎందుకు ఎలివేట్ అవుతారు? సో ఇది క్లుప్తంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ చరిత్ర అనమాట. దగ్గుబాటి చేసిన ఈ కామెంట్ కారణంగా ఈరోజు వైసీపీ ఆయన్ని టార్గెట్ చేసింది. ఇక్కడే వైసీపీ కొన్ని ప్రశ్నలు కూడా వేస్తోంది. అవేంటంటే, నిజమే అప్పుడు వైఎస్ఆర్ని బామ్మర్ది బాలయ్యని కాపాడడమే తప్పైపోయింది. అప్పట్లో మీ భార్య పురేంద్రేశ్వరిని పార్టీలోకి ఆహ్వానించి ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేయడం వైఎస్ఆర్ చేసిన పెద్ద తప్పు. అప్పట్లో చంద్రబాబు వాడుకుని గెంటేస్తే రాజకీయ అనాథగా ఉన్న మీ కుటుంబానికి మళ్ళీ రాజకీయ భిక్ష పెట్టడం వైఎస్ఆర్ తప్పైపోయింది. ఆ తర్వాత కూడా జగన్ పార్టీ పెట్టుకుని మళ్ళీ మీకు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 151 మంది
ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరగని మెజార్టీతో వైఎస్ జగన్ గెలిచారు చూడు. ఆ గాలిలోనూ నువ్వు ఓడిపోయావు చూడు. జగన్ ముందు ఆలోచించకుండా మీలాంటి వారికి టికెట్ ఇచ్చారు చూడు, అక్కడే తప్పైపోయింది. ఏది తప్పు దగ్గుబాటి గారు? మీకు మంచి చేయటమా లేక జనానికి మంచి చేయటమా? మీలాంటి వాళ్ళంతా ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అనమాట. సో వీటికి మీరు ఎప్పుడు సమాధానాలు చెప్తారో ఏపీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా వైసీపీ వర్గాలు మిమ్మల్ని బాగా టార్గెట్ చేసి మరి క్వశ్చన్ చేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పండి. ఒక చరిత్ర కొన్ని నిజాల్లాగా కాకుండా పూర్తి స్థాయి నిజాలు చెప్పే ప్రయత్నం ఈసారైనా చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్.